హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్వరలో అయితే జేఈ 2026 వచ్చేస్తుందాము. దానికి సంబంధించిన మోటివేషన్ కోసం మరి ఐఐటి భువనేశ్వర్లో బీటెక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మరి ప్లేస్మెంట్స్లో రికార్డ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్టు ఐఐటి భువనేశ్వర్లో రీసెంట్గా జరిగిన ప్లేస్మెంట్స్లో సిఎస్సి బ్రాంచ్ 67.6 ఆల్ మరి వచ్చింది. మరి హైయెస్ట్ ప్యాకేజీ మినిమం 6.8 lakhs అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఐఐటి భువనేశ్వర్లో 6.8, యావరేజ్ 23 లక్షలు అంట, మీడియన్ 14 లక్షలు వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ వాళ్ళకి 58.5, మినిమం 6.8, యావరేజీ 19.8, మీడియన్ ల్యాక్స్ ప్యాకేజ్ రావటం జరిగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజీ 67.6 lakhs, మరి మీడియన్ మినిమం ప్యాకేజ్ 6.5, మరి మీడియన్ 19 lakhs, యావరేజ్ ప్యాకేజీ 19 lakhs, మీడియన్ వచ్చి 12 lakhs ప్యాకేజ్ రావటం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ 20.1 హైయెస్ట్, మినిమము 5.5, అంటే ఒక్క స్టూడెంట్స్కి ఆ క్లాసులో ఒక స్టూడెంట్స్ ఉంది 5.5 లక్షలు వచ్చేసింది. మరి యావరేజ్గా 14.7, మీడియన్ 19. సివిల్ ఇంజనీరింగ్లో కూడా 21 లక్షలు వచ్చిందంట. సివిల్ ఇంజనీరింగ్లో హైయెస్ట్, మినిమం 6 లక్షలు, మరి యావరేజ్ 14.5, మీడియన్ 9.5. మెటలర్జికల్ 44 లక్షల ప్యాకేజ్ వచ్చిందంట స్టూడెంట్స్కి ఒకరికి. మరి మినిమం 6 లక్షల ప్యాకేజీ, యావరేజ్ 18.7, మరి 12.1. మొత్తము హైయెస్ట్ ప్యాకేజ్ 16.6 సిఎస్సి, 5.5 మినిమం, 14.98 వచ్చేసింది యావరేజీ, 12 మినిమం రావటం అయితే జరిగింది, మీడియన్ రావటం అయితే జరిగింది. ఇది బ్రాంచ్ వైజ్. మరి బ్రాంచ్ వైజ్ ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంటే, మరి సిఎస్సి బ్రాంచ్ 65 మంది పార్టిసిపేట్ చేస్తే 62 మంది ప్లేస్ అయింది. 95.3 అంట మొత్తము ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 47, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 37 మంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 40, అంటే 10 మందికి ఇక్కడ రాలేదు, అంటే 10 మంది వాళ్ళకి ఏదైనా రీజన్ ఉండొచ్చు. 78.7 ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 59, 54 మంది ప్లేస్ అయ్యారు. 91. ఎలక్ట్రికల్లో ఎక్కువ మంది ప్లేస్ అయ్యారు అసలు ఈసీఈ కంటే. ఇక్కడ చూడండి, కాకపోతే వీళ్ళకి ఈ ప్లేస్ అయిన వాళ్ళకి వేరే యాక్టివిటీ ఉంటుందమ్మా, వేరే ఫర్దర్ స్టడీస్కి ఏమైనా వెళ్ళాలి, మరి వాళ్ళ ఫర్దర్ కెరియర్ గ్రోత్ ఏమైనా, మరి డైరెక్ట్ జాబ్ చేయటం ఇష్టం లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది మనం చెప్పలేం. మెకానికల్ ఇంజనీరింగ్ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొనలే, ఈసీఈ స్టూడెంట్స్ కొంతమంది ప్లేస్మెంట్లో రాలా. ఇక్కడ చూడండి, మెకానికల్ 40 ముగ్గురేకే రాలా, మరి 93.7. సివిల్ ఇంజనీరింగ్ కూడా వచ్చారు, సివిల్ ఇంజనీరింగ్ ఒక 5 మంది, తర్వాత 88.6. ఇక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 89.4, మెటలర్జికల్ 19 వచ్చినాయి, 17 మేము 2 మెంబర్స్, మొత్తము 282లో 254, 90% ప్లేస్మెంట్ అయితే. సిఎస్సి చూసుకుంటే ఐఐటి భువనేశ్వర్ బీటెక్ ప్లేస్మెంట్స్ రికార్డు బ్రాంచి చూసుకుంటే మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సిలో 65కి 62 చెప్పాం కదా, 95.67 lakhs, మినిమం ప్యాకేజీ 68, ఐఐటి భువనేశ్వర్లో యావరేజ్ 23, మీడియన్ ప్యాకేజ్ 40. మరి ఈసీఈ కూడా చూసినట్టయితే ఈసీఈ బ్రాంచ్లో 47 ఎక్కువ మంది, 78, 58.5 హైయెస్ట్ ప్యాకేజ్, 6.8 మినిమం, 19.8 భువనేశ్వర్, మీడియన్ 13 LP. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా మనకు బ్రాంచ్ వైజ్ 59, 91.5% అని చెప్పాం. హైయెస్ట్ ప్యాకేజ్ 67 lakhs per annum, మినిమం శాలరీ 6.5, ఐఐటి భువనేశ్వర్ 19 LPA, మీడియన్. ఎందుకంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు మీలో ఒక మోటివేషన్ తీసుకురావడానికి వీడియో చేస్తానన్నమాట. కొత్తవండి జేఈ ఇది చూస్తే అందులో మీలో ఆ తెలియని ఆ భయం పోయి ఒక బలం వచ్చేస్తుంది, నేను కూడా ఐఐటీలో చేరాలి అని ఒక మోటివేషన్ రావాలని కోరుకుంటున్నాను. మరి వచ్చిన కంపెనీస్ అంటే ఐఐటి భువనేశ్వర్ బీటెక్ ప్లేస్మెంట్స్లో ఇవి గవర్నమెంట్ కంపెనీస్, గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ కంపెనీస్. BEL భారత్ ఎలక్ట్రానిక్స్,
హిందుస్థాన్ పెట్రోలియం బీపీసీఎల్. ఇవి సాఫ్ట్వేర్ మెకాను, ఆయిల్ ఇండియా అనేది పబ్లిక్ సెక్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, ఒరాకల్, డీసా మంచి ప్యాకేజ్ ఇస్తారమ్మా వీళ్ళు కూడా. ఇది హైదరాబాద్లో ఉంది. యాక్సెంచర్ జపాన్, యూనిస్టిక్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, మీడియానెట్, క్యాటర్పిల్లర్, హెచ్సిఎల్, ఎనలాగ్ డివైజెస్, మ్యాస్, ఐరన్ మ్యాట్రిక్, టాటా స్టీల్, మారుతి సుజుకి, అడ్వాన్స్డ్ రిస్క్ మిషన్, ఏఆర్ఎం ఆర్మ్ ప్రాసెసర్స్. ఇక పోయినట్టయితే మరి ఆల్రెడీ చెప్పాను కదా, ఐఐటి భువనేశ్వర్లో మొత్తం 254 మంది స్టూడెంట్స్, స్టాటిస్టిక్స్ 14 lakhs యావరేజ్ ప్యాకేజ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 235 ప్లేస్ అయ్యారు. హైయెస్ట్ 64, లోయెస్ట్ 5 lakhs per annum. యావరేజ్ శాలరీ 17.1, మీడియన్ 13.6, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ 84.6. ఈసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్లేస్ అవ్వాలి, వాళ్ళకి వేరే అంబిషన్స్ ఉండొచ్చు. ఇది స్టూడెంట్స్ మరి 6 లక్షలు, 64 లక్షలు, ఇది సేమ్ ఎలక్ట్రికల్ 20 మొత్తము. ఈ స్టూడెంట్స్ లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు 10 లక్షలు ఉన్నారు. ఈసీలో కూడా 5 లక్షలు మినిమం శాలరీ ఈ విధంగా ఉంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు జేఈ మెయిన్ ఇంకా మరి కొన్ని రోజుల్లో ఉంది. జనవరి సెషన్ ఉంది. జనవరి సెషన్లోనే మీరు కొట్టుకోండి. మీరు జనవరి సెషన్లో స్కోర్ వస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. అడ్వాన్స్ ఎగ్జామ్ మనకు మేలో ఉంది కదా, మేలో నుంచి జనవరికి కనీసం 4-5 నెలలు ఉందా మీకు దున్నేయచ్చు. ఇక దున్నుకోవచ్చు, డైరెక్ట్గా ఐఐటి బాంబేలో ల్యాండ్ అయిపోవచ్చు. ఐఐటి బాంబే కానీ తర్వాత ఢిల్లీ కానీ మెడ్రాస్ కానీ వచ్చేసి వస్తుంది. అందుకని జేఈ ఆల్మోస్ట్ ఆల్ జనవరి సెషన్లోనే దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. జేఈని జనవరి సెషన్లోనే క్రాక్ చేసుకోండి. ఇక సపోజ్ 90% క్రాక్ చేసుకోండి, ఇక 10% ఏప్రిల్లో చూసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే అంత జనవరిలోనే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్క పేరెంట్ కానీ మరి స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.